హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంత్స్ తర్వాత అయితే ఈరోజైతే ఇలా మందిర్కి అయితే వెళ్ళామండి. మేము ఉంటున్న ఏరియాకి అయితే నియర్ బైలో ఈ టెంపుల్ అయితే ఉంది. సో ఇంకా శ్రావణ మాసంలో టెంపుల్కి వెళ్తే మంచిది అనేసి ఈ మందిర్కి అయితే వెళ్ళానండి. ఇంతకీ టెంపుల్ పేరేంటో చెప్పలేదు కదా, జమ్మూలో ఉన్న రఘునాథ్జీ మందిర్ అండి. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాక ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్ కౌంటర్ దగ్గర అయితే మన బ్యాగ్స్ ఏమైనా ఉంటే అక్కడ జమ చేయాలండి. 50 రూపీస్ తీసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారండి. సో ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలైతే చెకింగ్ చేస్తారు. లేడీస్ని సపరేట్గా, జెంట్స్ని సపరేట్గా అయితే చెకింగ్ చేసి లోపలికైతే పంపించారండి. టెంపుల్ అయితే చాలా విశాలంగా పెద్దగా బాగుంది. టెంపుల్లో చాలా దేవుళ్ళు అవతారాలు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క అవతారం అన్నీ రాసి పెట్టి అయితే ఉన్నాయి. ఒకటి అర్థం కాలేదు, ఇక్కడ ఒకటి స్టోన్స్కి ఇట్లా డాట్స్ అయితే ఉన్నాయి. అదేంటి అనేది అయితే తెలియలేదు. ఎవరైనా గైడ్ ఉంటే బాగుండేది, బట్ అక్కడ గైడ్ అయితే లేరండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందరు దేవుళ్ళ అవతారాలు అయితే ఉన్నాయండి. వైష్ణవి మాత ఆలయం కూడా ఉందండి. రఘునాథ్జీ టెంపుల్ అయితే చాలా పెద్దగా విశాలంగా అయితే ఉందండి. ఇందులోని అందరు దేవుళ్ళ అవతారాలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అక్కడ ఒక్కొక్కటి అయితే ఉంది అండి. ఈ టెంపుల్లో శివలింగం అయితే ఉందండి. 200 ఇయర్స్ బ్యాక్ అయితే శివలింగం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారంట. చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ విష్ణువు, గణపతి, శివుడు, ధర్మరాజు, కర్ణుడు, అన్ని అవతారాలు, వారాహి అవతారం చాలా అయితే ఉన్నాయండి. అండ్ ఇందులోనే బాబా మందిర్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. జమ్మూలో అయితే ప్రజెంట్ అయితే చాలా వేడిగా ఉంది వాతావరణం. ఇంటికి వెళ్ళాలంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి, బెటర్గా ఉంటుంది. ఇదే ఇలా స్టోన్ ఉంది, స్టోన్కి అలా డాట్స్ లాగా ఉన్నాయి. అదేంటో అర్థం కాలేదు. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి. టెంపుల్లో ఈజీగా 2-3 అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు, అన్నిటినీ నిదానంగా చూసుకుంటూ. ఇంకా మాకైతే టైం లేకుండే, అందుకని తొందరగా అన్నీ చూసేసి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే శివాలయం దగ్గర పాములు అయితే నిజంగా అది రియల్ స్నేక్ లాగానే ఉందండి. మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కటి అక్కడ మనకి రాసి పెట్టయితే ఉంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.